పదవుల్లో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తులు అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ప్రభుత్వాలే ఏరి కోరి మరీ ఇచ్చిన పదవులపై ప్రభుత్వాలే ఒత్తిడి తెస్తున్నాయా? భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు? ఆర్థిక ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి ప్రముఖ ఆర్థిక నిపుణులు అరవింద్ పనగారియా ఎందుకు రాజీనామా చేశారు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజన్ వైదొలగడం వెనుక కారణాలేంటి? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చిందెవరు? ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయమని ఎవరు ప్రోత్సహించారు? ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావసా ఇంటిపైన ఐటీ రైడ్స్ ఎందుకయ్యాయి? ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గర్గ్ ఎందుకు పార్టీలకు దూరంగా ఉండిపోయారు? ఈరోజు మనం ఈ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. హస్తినాలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా కూడా ఒకటే డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే ఉపరాష్ట్ర పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన గురించే మాట్లాడుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించినప్పటికీ కూడా రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు ఇక్కడ ఆరోపిస్తున్నాయి. అసలు జగదీప్ ధన్కడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈయన హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా పనిచేశారు. తర్వాత ఆయన జేడీ పార్టీలోను, జనతాదళ్ పార్టీలోను, ఇండియన్ కాంగ్రెస్ పార్టీలోను, మరోవైపు భారతీయ జనతా పార్టీలోను ఆయన ఒకప్పుడు కీలకంగా ఉన్న వ్యక్తి. అయితే ఆయన గవర్నర్ ఆఫ్ బెంగాల్గా 2019, 2022 మధ్యకాలంలోను, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా 2022 నుంచి 2025 వరకు ఆయన పనిచేశారు. ఫేర్వెల్ స్పీచ్ కానీ ఈవెంట్ కూడా లేకుండానే ఆయన నిష్క్రమించడం అనేది పలు కోణాల్లో ఇప్పటికీ కూడా ఒక చర్చకు కారణమైంది. రిజైన్ చేయడానికి మెయిన్గా ఒత్తిడికి గురైంది ఎక్కడ అనేది మనం మాట్లాడుకుంటే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే ఆయన రాజీనామాకి ఇక్కడ కీలక కారణంగా మారుతుంది. 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినటువంటి అభిశంసన నోటీసును ఇక్కడ ధన్కడ్ అంగీకరించడం, ఈ విషయంలో కేంద్రంతో కూడా సంప్రదించకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నచ్చలేదని చెప్పుకోవాలి. అదే సమయంలోనూ అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పైన ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి అభిశంసన నోటీస్ని ఇక్కడ ధన్కడ్ పూర్తిగా అంగీకరించలేదు. అయితే ఇన్నాళ్ళు బీజేపీ చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చినటువంటి ధన్కడ్ ఈ విషయంలో చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. గవర్నర్ హోదాలో, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉండి కూడా బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారనే ఒక విమర్శలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎదుర్కొన్నారు. కానీ తొలిసారి సొంతంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పహల్గామ్ అటాక్కి సంబంధించి రాజ్యసభలో జేపీ నడ్డా మాట్లాడుతుండగా ధన్కడ్ అడ్డుకోవడం అనేది కూడా ఇక్కడ ఆయన రాజీనామాకు మరో కారణంగా కూడా తెలుస్తుంది. మరోవైపు ధన్కడ్ నిబంధనలు, ప్రోటోకాల్ పాటించే వ్యక్తి. ఆయన జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోవడంతో ఇక్కడ మనస్తాపానికి గురైనటువంటి ధన్కడ్ ఆ రోజు సాయంత్రమే మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు రాజ్యసభ చైర్మన్గా రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈయనతో పాటు ముఖ్యంగా చూసుకుంటే రఘురామ్ రాజన్ గురించి మనందరికీ తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజన్ వైదొలగడం వెనుక ఇక్కడ ఒక పెద్ద కారణమే ఉంది. ఇక్కడ ఏదైతే ఈయన రాజన్ గురించి మాట్లాడుకుంటే చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద IMFగా 2003 నుంచి 2007 వరకు పనిచేశారు. తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా 2012 నుంచి 2013 మధ్య కాలంలో ఉన్నారు. ఇక తర్వాత ఆర్బీఐ గవర్నర్గా 2013 నుంచి 2016 వరకు పనిచేశారు. అయితే ఇక్కడ గతంలో బ్యాంకులలో ఉన్నటువంటి లోన్లకు ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి ఇక్కడ వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రంగరాజన్ అడగ్గా రంగరాజన్ది ఏదైతే ఇచ్చినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ని కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అంటే ముఖ్యంగా జీడిపి పెరుగుదలలో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రంగరాజన్ పైన ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఒత్తిడి తేవడం ఒకటైతే, మరోవైపు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అంటూ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా స్టార్ట్ చేసినటువంటి ఒక మిషన్ అనే చెప్పుకోవాలి. అంటే భారతదేశంలోనే
చిన్న గుండు సూది నుంచి మిసైల్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా దేశంలోనే తయారు కావాలనేది ఇక్కడ మెయిన్గా మోడీ ఉద్దేశం. అయితే దాన్ని అగెనెస్ట్గా ఇక్కడ కావాల్సింది మిషన్స్ కాదు ముఖ్యంగా అని చెప్పి ఏదైతే రంగరాజన్ వ్యతిరేకించారో అప్పటి నుంచే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ రఘురామరాజన్కి మధ్య విభేదాలు తలెత్తడానికి ముఖ్యంగా కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత అదే విషయంలో కాకుండా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చాలాసార్లు ఇక్కడ రఘురామ్ రాజన్ని అటాక్ చేస్తూ మాట్లాడడము. మెయిన్గా చూసుకుంటే కనుక రఘురామ్ రాజన్ మెంటల్లీ నాట్ ఫుల్లీ ఇండియన్ అంటూ ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ని పూర్తిగా ఇక్కడ రఘురామ్ రాజన్కి రిజైన్ చేయడానికి ఒక కారణం అయితే, ఇంకోటి ఏదైతే డిమానిటైజేషన్కి సంబంధించి ఈయన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్నటువంటి నోట్ల రద్దుని వ్యతిరేకిస్తూ 5 పేజీల లేఖను ఇక్కడ ప్రభుత్వానికి సమర్పించారు. డిమానిటైజేషన్ ప్రక్రియను ఎందుకు చేపట్టకూడదో కూడా వివరిస్తూ వాదిస్తూ ఆ 5 పేజీల లేఖను కూడా కేంద్రానికి రాస్తే అయితే ఇక్కడ డిమానిటైజేషన్ గురించి మనందరికీ తెలిసిందే. 2016 నవంబర్ 8న ప్రధాని మోడీ 80% చలామణిలో ఉన్నటువంటి 500, 1000 నోట్లను పూర్తిగా రద్దు చేసి ఒక ప్రకంపనలే సృష్టించారు దేశవ్యాప్తంగా. అయితే అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి అటాక్ చేయడం, ఈ నోట్ల రద్దు అంశం టోటల్గా ఇదంతా కూడా రఘురామరాజన్ ఇష్టం లేకుండా తనంతట తానే పదవి నుంచి వైదొలగడానికి ముఖ్యంగా ప్రోత్సహించిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా గురించి మనం ఒక్కసారి చూస్తే చీఫ్ ఎకనామిస్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్గా తర్వాత పద్మభూషణ్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు 2012లో. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా 2015 నుంచి 2017 వరకు ఆయన పనిచేశారు. 2016లో నోట్ల రద్దు విధానం పైన ఇక్కడ పనగారియా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దాన్ని ప్రజలపై ఆర్థిక ప్రభావం పడుతుంది అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రమ చట్ట సంస్కరణలు కానీ, ప్రైవేటీకరణ కానీ, విదేశీ పెట్టుబడులపై ఆయన సలహాలు ఇవ్వగా అప్పుడు ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ సంస్థ అయినటువంటి జాగరణ్ మంచ్ ఒకటి అంటే ఎస్జేఎం వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. అయితే నీతి ఆయోగ్ సలహాలను మంత్రిత్వ శాఖలు పట్టించుకోకపోవడం, పిఎంఓ ఆధిపత్యము ఆయనకు పూర్తిగా ఇక్కడ నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. అకాడమిక్ ఆలోచనలు మరియు రాజకీయ ప్రాధాన్యతల మధ్య వైరుధ్యం కారణంగానే ఇక్కడ అరవింద్ పనగారియా కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ అరవింద్ సుబ్రహ్మణ్యం గురించి మనం మాట్లాడితే ఆయన ముందుగా ఎకనామిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఆన్ ఎకనామిక్స్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయనకు పేరుంది. తర్వాత ఎకనామిస్ట్ ఎట్ ఐఎంఎఫ్లో కూడా పనిచేశారు. ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2014 నుండి 2016 మధ్య ఆయన చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. నోట్ల రద్దు విధానం పైన సుబ్రహ్మణ్యం విమర్శలు, దాని ఆర్థిక హానిని హెచ్చరించడం అనేది ప్రభుత్వంతో ఇక్కడ మెయిన్గా ఘర్షణకు దారితీసిందనే చెప్పుకోవాలి. ఎఫ్డిఐ బ్యాంకింగ్ సంస్కరణ ప్రతిపాదనలు ఇక్కడ రాజకీయ ఒత్తిడిల కారణంగా ఆయన తన పదవిని త్యజించాల్సి వచ్చింది. 2012లో మోడీని మామూలు నాయకుడు అని విమర్శించిన ఆయన వ్యాఖ్యలు కూడా ఇక్కడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అటాక్ చేయడంతో ఆయన కాస్త అసహనానికి లోనై తన మనసు నొప్పించుకొని ఆయన తన పదవికి ఇమ్మీడియట్గా రాజీనామా చేశారు. తర్వాత ఉర్జిత్ పటేల్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ఎకనామిస్ట్గా పనిచేసి తర్వాత ఆర్బీఐ గవర్నర్గా 2016 నుంచి 2018 మధ్యలో ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు. ఎప్పుడైతే రఘురామ్ రాజన్ను తర్వాత ఈయన ఆర్బీఐ గవర్నర్గా ప్రమోట్ అయితే తీసుకున్నారు. తర్వాత మెయిన్గా ఈయనకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇష్యూ ఏంటంటే ఏదైతే ఆర్బీఐ ఫండ్స్ ఏవైతే ఉంటాయో నిల్వ నిధులుగా చెప్పుకునే ఆర్బీఐ ఫండ్స్ 3.6 లక్షల కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి ముఖ్యంగా పంపాలి అంటూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దిగా ఉర్జిత్ పటేల్ దాన్ని ఒప్పుకోకపోవడంతో ఆయన తన రాజీనామాని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి పంపడం అయితే చెప్పుకోవాలి. తర్వాత అశోక్ లావాసా, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఎలక్షన్ కమిషనర్గా కూడా ఈయన పనిచేశారు. ఇక్కడ మెయిన్గా 2019 ఎలక్షన్లకు సంబంధించి అమిత్ షా, మోడీ ఏదైతే 2019 ఎన్నికల సమయంలో కొన్ని బహిరంగ సభల్లో ఏదైతే నిబంధనలకు లోబడి కాకుండా కొన్ని వ్యాఖ్యలు చేయగా
దానిపైన ప్రతిపక్షాల నుండి చాలా వరకు కంప్లైంట్స్ అయితే రేస్ అయ్యాయి. ఆ కంప్లైంట్స్ అన్నిటి కూడా ముఖ్యంగా ఈ ప్యానెల్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్యానెల్‌లో ఉంటుందో, ఆ ప్యానెల్‌లోని సభ్యులందరూ కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి అంటే అధికార పార్టీకి మెయిన్‌గా ఒత్తాసు పలగ్గా కేవలం ఇక్కడ అశోక్ లావాసా మాత్రమే కేంద్రానికి అంటే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని మాట్లాడినందుకు ఆయన పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతోటి ఆయన ఎలక్షన్ కమిషన్ పదవికి కూడా కమిషనర్‌గా కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సుభాష్ చంద్ర గర్గే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేశారు. తర్వాత డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయి అంటే మోడీ రెండవ టర్ములో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా నియమితులైనటువంటి 2019 ప్రారంభంలో వీళ్ళ మధ్య మెయిన్‌గా విభేదాలు అయితే వచ్చాయి. అరుణ్ జైట్లీతో మంచి సంబంధం కలిగినటువంటి గార్గ్ సీతారామన్‌తో ఆర్థిక సంస్కరణలు, బడ్జెట్ ప్రాధాన్యతలు గాని, బ్యూరోక్రసీ, స్వాతంత్రం పైన ఇక్కడ టోటల్‌గా ఆయన విభేదించారు. విదేశీ కరెన్సీలో సార్వభౌమ బాండ్లు కానీ అక్రమమైనటువంటి ప్రైవేటీకరణ వంటి సంస్కరణలను ఇక్కడ గార్గ్ ప్రతిపాదించారు. కానీ ఆర్థికవేత్తలైనటువంటి రాజకీయ ఆమోదతను ప్రాధాన్యతగా భావించినటువంటి నిర్మలా సీతారామన్ ఈయన ఇచ్చినటువంటి సజెషన్లను చాలా వరకు వ్యతిరేకించారు. దీంతో ఇటు కేంద్ర ప్రభుత్వానికి మెయిన్‌గా సుభాష్ చంద్ర గర్గ్‌కు మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడడం కూడా ఆయన రాజీనామాకు మెయిన్‌గా కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో ఆర్బీఐ సంబంధాలపై గర్గ్ కూడా కొన్ని బహిరంగ వ్యాఖ్యలు చేయగా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి రాజీనామాకు ఇక్కడ ప్రోత్సహించారు. అయితే ఇక్కడ మనం ఈ 7 మంది వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఈ 7 మంది వ్యక్తులు కూడా తాము రాజీనామా చేస్తున్న సమయంలో తమ వ్యక్తిగత కారణాలు లేదా ఆరోగ్య కారణాలు అంటూ వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు. కానీ ఇక్కడ మెయిన్‌గా అయితే కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని ఆయా పొజిషన్‌లో పెట్టిన తర్వాత వాళ్ళపైన మళ్ళీ అంటే కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయాలని ఒత్తిడి తీసుకురావడంతోటి వీళ్ళెవరూ ఒప్పుకోకపోవడంతోటి ఈ ఒత్తిడికి తట్టుకోలేక తాము అంటే మనసు చంపుకొని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి పనిని కూడా చేయలేక వీళ్ళందరూ కూడా రాజకీయ కారణాలతోటే రిజైన్ చేసినటువంటి వాళ్ళైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది గురించే మనమైతే వ్యాఖ్యానించాం. ఇలా బయటపడని వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా సరే ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ రాజకీయ నాయకులు తమ కనుసన్నల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే కొంతమంది నచ్చక తాము రాజీనామా చేసి ఇమ్మీడియట్‌గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇది ఈరోజు మెయిన్‌గా రాజకీయాలు వర్సెస్ ఉన్నత పదవుల గురించి మనం మాట్లాడుకున్నాం. దీనిపైన మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.